అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహస్రవాటిక. ఇవాళ మనం సాలడ్స్‌లోకి సాలడ్ డ్రెస్సింగ్ ఇంట్లోనే తేలిగ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్‌లో కొంచెం నూనె, చిన్న ముక్కలుగా చేసుకున్న క్యాప్సికమ్, ఒక టొమాటో, ఒక 15 వరకు జీడిపప్పులు, ఒక 5 ఎండుమిర్చి. ఎండుమిర్చి అయితే కారం ఉంటాయి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవాలనమాట. నేనైతే 5 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకింకా కారం ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరింకా ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెం సేపు తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ చూసుకోవాలి. టమాటా ముక్కలు అన్నీ మంచిగా ఉడికే వరకు మనం చూసుకోవాలి మధ్య మధ్యలో. సగం పైన ఉడికిపోయిన తర్వాత నేనైతే ఒక వెల్లుల్లి రెబ్బ తోలు తీసేసి వేశానండి. మళ్ళీ దానిని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్క ఉడికిపోయింది అనుకుంటే ఇంకా చాలు. మనం కట్టేసుకొని చల్లారబెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. నాకైతే టమాటా ముక్క పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మనం మిక్సీ చేసుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడట్లేదు. క్యాప్సికమ్‌లో ఉన్న ఎర్రదనం, టమాటాలో ఉన్న రెడ్‌నెస్సే మనకి సాస్ అనేది చక్కగా న్యాచురల్ ఎర్రటి రంగులో వస్తుంది. మీరు చూసినట్లయితే చూసారా ఎంత స్మూత్‌గా, ఎర్రగా టేస్టీగా అనిపిస్తుంది చూడగానే. ఇక్కడ మనము ఒక కప్పు పెరుగు తీసుకొని ఒక్కసారి వేసుకొని ఇక్కడ మిక్సీ చేయొద్దు. పల్స్ ఇవ్వండి. కొంచెం జస్ట్ అలా లైట్‌గా పల్స్ ఇచ్చి జస్ట్ 2 టైమ్స్ ఆఫ్ చేసేసేయండి. మరీ ఎక్కువ సార్లు అంటే వాటరీగా అయిపోతది. కానీ మనకిక్కడ క్రీమీ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి కాబట్టి మనం పల్స్ ఇస్తాము. చూసారా ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ సాలడ్ డ్రెస్సింగ్ అయితే రెడీ. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.